ఏప్రిల్ 11 దేవుని వాగ్దానం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తన 84:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రభు వాగ్దానాలను పొందుకోవడం, ప్రభు వాగ్దానాల ప్రకారంగా ముందుకు వెళ్ళడం ఎంతో ఆశీర్వాదకరం. ధన్యులుగా మార్చబడాలని మనిషి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, తన జీవితాన్ని ధన్యకరంగా ఉంచుకోవాలని. అందరూ చాలా బ్లెస్ చేయబడ్డావు అని అందరి చేత మెప్పు పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రజల మన్నన కోసము తన చుట్టూ ఉన్న వారి కంటే గొప్పగా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనేటువంటి ప్రయత్నం మానవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. అయితే ధన్యత అనేది డబ్బు సంపాదనలోనో లేక ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లోనో కాదు, కానీ దేవుని మందిరములో నివసించడం ద్వారా వస్తుంది అనే విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం. అంటే దేవుని మందిరంలో నివసించడం అంటే దేవునితో సహవాసంలో ఉండడం. మందిరము అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఆయన సన్నిధిని మనము అనుభవించగలగాలి, అది మనతో ఎప్పుడూ ఉండాలి. అది దేవుని మందిరంలో నివసించడం అంటే. ప్రభు మందిరంలో నివసించే వారు ధన్యులు అంటే దేవునితో ఎలాంటి సంబంధము, ఆయన సన్నిధి నీతో ఉందా లేదా, నీవు ఆయనతో ఉన్నావా లేవా అనేటువంటి విషయాన్ని నీవు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అలాగా దేవుని సన్నిధి నిత్యము నీతో ఉంటే నీవు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తావు. అలాగా దేవుని నిత్యము స్తుతించే వారి జీవితాలు ఎంతో గొప్పగా ఆశీర్వదింపడతాయి. మనం చూస్తాం, సమస్య వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు అన్ని విషయములలో కూడా దేవుని స్తుతించడం ద్వారా స్వస్థతలు పొందుకున్న వారు లేక అనేక రకాల సమస్యల నుంచి విడుదల పొందుకున్న వారిని మనం చూస్తాం. ఎరుకో గోడలు అడ్డంగా ఉన్నాయని ముందుగానే స్తుతించిన వారి జీవితాల్లో గోడలు పడిపోయినాయి. ఇదిగో శత్రు సైన్యం ముందొస్తుందని చెప్పి ఆ శత్రు సైన్యాన్ని జయించడానికి యెహోషాపాతు స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ వెళ్ళిన సందర్భంలో అతడు దాన్ని జయించి బెరాకా లోయ అనే అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు చేసిన మేలులను మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతి చెల్లించిన కుష్ఠ రోగుల్లో ఒకరిని ప్రభు మెచ్చుకున్నాడు. ఇంకా అనేక సందర్భాల్లో స్తుతించడం అనేది ప్రభు చేసే మేలులను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నమ్మి ప్రభువుని స్తుతించగలగాలి. అలా స్తుతించేటువంటి ఆశీర్వాదము నీవు ధన్యునిగా మారుస్తుంది, ధన్యురాలుగా మార్చబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు దేవుని మందిరంలో నివసించడం, ప్రభు సన్నిధిని కలిగి ఉండటం ఎంతో అవసరం. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, మీరే మహిమ పొందండి, ధన్యకరమైన జీవితంగా మార్చండి. ఈరోజు వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ప్రభువా, రక్షణ ఆనందంలో నింపండి, దుష్టుల నుండి తప్పించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.